సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? జనసేన వస్తే బాగుంటుంది. ఎందువల్ల? ఇప్పుడు అటు సైడ్ ప్రభుత్వం అయితే పెద్ద ఏం బాగోలేదు, డెవలప్మెంట్ కూడా ఏం లేదు. కొత్త గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకో. ఎందువల్ల మీరు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే కుర్రోళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు అండ్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. జనాలకి ఎప్పుడు హెల్ప్ చేయాలని చూస్తాడు, అందుకే అన్ని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అది మాక్సిమం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో కూడా పెద్ద డెవలప్మెంట్ కూడా ఏం లేదు, బట్ ఏం సరిగ్గా చేయట్లేదు. స్టూడెంట్స్ కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకురాలేదు. ఎన్ని ఇండస్ట్రీస్ ఆర్ నాట్ కమ్ ఇన్ ఏపీ. దట్స్ వై వి ఆర్ వాంట్ టు నెక్స్ట్ టైం సీ బెటర్ లైక్ జనసేన. కానీ జనసేన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో కలిసారో అప్పటి నుంచి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, 3 పేర్లు చేస్తారు. అది ఇప్పుడు ఏపీలో రోడ్లు అయిపోయినా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నందుకే, ఏపీలో కుర్రోళ్ళు ఎవరికి జాబ్లు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నందుకే, ఏపీలో ఎవరైనా చచ్చిపోయినా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నందుకే అంటారు. పెళ్లి చేసుకున్నా దానికి సంబంధం ఉంది. లాస్ట్ టైం జనసేనకి ఒక సీట్ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఈసారి ఎలా ఉండబోతారు? ఈసారి మాక్సిమం మేమంతా ఏపీ సైడే, మేము యూత్ అంతా ఏం చేయాలో మాక్సిమం అంతా ఓటింగ్ అనేది కానీ బాగా చేస్తాం, గెలవాలని కోరుకుంటున్నాం. ఈసారి జనసేన రావాలని కోరుకుంటున్నాం. జై జనసేన. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కొద్ది రోజుల్లో, సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ఎందువల్ల? పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం. లేదు, నేను ఫ్యాన్ అందుకని చెప్తున్నా. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, మంచిదే. సో సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి? 2.5 hours or 3 years చేయొచ్చు మీరు. సో లాస్ట్ టైం 2019లో ఒక సీట్ వచ్చింది కదా, సీట్ కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది. ఈసారి లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి ఎలా ఉండబోతుంది? లేదు, 2 చోట్ల గెలుస్తాడు ఈసారి కష్టం. గెలుస్తారంటారు. ఇన్ కేసు ఒక టీడీపీ నుంచి ఒక 60 సీట్లలో పోటీ చేస్తే జనసేన ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 25 to 30. 25 to 30. సో ఆయన ఏ సభలో చూసినా జగన్ గారు పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్లిలో ప్యాకేజ్ అని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఒక నెగిటివ్ పాయింట్ దొరికింది, దాన్ని దంచుతారు. రాయలసీమ కర్నూలు రాజధానిగా ఉండాలని చెప్పేసి న్యాయ రాజధానిగా రాయలసీమలో కూడా, కర్నూలులో కూడా, షర్మిల ఎక్కడా కూడా రాయలసీమలో కూడా డిపాజిట్ కూడా షర్మిలకు రాదు. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పక్కాగా చంద్రబాబు వస్తే బాగుంటది నా అభిప్రాయం. ఎందుకంటారు? ఎందుకంటే కంపెనీలు ఉంటే బాగుపడతాం, ఉద్యోగులు ఇస్తే బాగుపడతాం.